స్మైలీ మూన్ అంటున్నారు. అసలు స్మైలీ మూన్ ఎందుకు ఏర్పడుతుంది, ఎప్పుడెప్పుడు ఏర్పడుతుంది? స్మైలీ మూన్ అంటే ఇక్కడ స్మైల్ అంటే మనం నవ్వు ఎలా ఉంటుంది, మనం సెల్ ఫోన్స్లో స్మైలీ గుర్తులు చాలా వరకు పంపిస్తూ ఉంటాం కదా మనం. అలానే మన ఆకాశంలో ఈ నెల 25వ తారీఖు అది కూడా సూర్యోదయానికి ఒక గంటన్నర ముందు కనపడుతూ ఉంటుంది. అలా కనపడటం ఏంటంటే ఒక రకంగా మనకు ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. అది శుక్రుడు, శని, చంద్రుడు ఈ ముగ్గురి కలయికతో ఇది ఏర్పడుతుంది. ఇది ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ సంవత్సరానికి అధిపతి మనకు సూర్యుడు. ఈ సూర్య అధిపతి కాబట్టి సూర్యుడికి ఇష్టమైనటువంటి వాడు చంద్రుడు, చాలా దగ్గరలో ఉన్నటువంటి వాడు చంద్రుడు. అయితే ఆ ఇష్టంగా ఉన్నటువంటి ఆ చంద్రుడు స్మైలీగా కనపడటం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. అంతేకాకుండా సూర్యుడి యొక్క కాంతి ఈ 2 నక్షత్రాల మీద పడి అవి మనకి ఈసారి ప్రత్యక్షంగా కనపడుతూ ఉన్నాయి ఆకాశంలో. ఇది ఎవరైతే దర్శిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది అని చాలామంది పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి విషయం. దీన్ని మనం దర్శించాలి అంటే దానికి నియమాలు కూడా ఉన్నాయి. తెల్లవారుజామునే మనము అది కనపడుతున్న దానికి పూర్వమే మనం లేచి వీలుంటే తలంటి స్నానము, ఒకవేళ ఆరోగ్యరీత్యా ఇబ్బంది అయినటువంటి వాళ్ళు మామూలుగా స్నానం చేసైనా సరే దాన్ని కనుక దర్శించుకొని ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని ఉన్నది శాస్త్రంలో. అలాగే గురువుగారు, ఈ నెల 25న రాబోయే ఈ స్మైలీ మూన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది? మీరు ఇది 15 నుంచి 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, లేదు అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అయినా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయా గ్రహాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రహాలు కనపడుతూ మనకు చాలా విషయాలు వచ్చినాయి మీడియాలో. అందులో ఈసారి మనకేంటంటే 3 గ్రహాలు ఒకేసారి కనపడుతున్నాయి. ఇది అద్భుతం అనే చెప్పవచ్చు. అంటే గురువుగారు, ఈ 2025 సంవత్సరంలో రకరకాలుగా కొన్ని వింతలు కూడా జరుగుతున్నాయి. గ్రహాలు కనిపించడం కానీ, వాతావరణంలో మార్పులు కానీ. సో పర్యావరణంలో ఏమైనా మార్పులు రావచ్చా? ఈ స్మైలీ మూన్ వల్ల ఎలాంటి ప్రభావం పర్యావరణం మీద ఉండబోతుంది? పర్యావరణంలో మార్పులు అంటే ఇప్పటికే మనకు చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ గ్రహాల యొక్క ప్రభావం భూమి మీద పడుతుంది. ఆ యొక్క వేవ్స్ అనేది భూమి మీద పడతాయి. పడినప్పుడు భూమిలో ఒక రకమైనటువంటి శక్తి పుంజుకొని వస్తుంది. అప్పటి వరకు లేనటువంటి సాత్వికమైనటువంటి శక్తి ఏదైతే ఉందో మన భూమిలో అది కొంచెం తేజవంతంగా ప్రజ్వరిల్లే అవకాశం ఉంటుంది. అంటే మన భూమికి ఈ 2 గ్రహాల కలయిక మరియు ఈ చంద్రుడి కలయిక, ఈ 3 గ్రహాల కలయిక శక్తి ఒకేసారి భూమి మీద పడి ఆ 3 గ్రహాలు ఏమేం పనులు చేస్తాయో అవి ఆ మానవాళికి కానీ, పక్షులకు కానీ, ఇతరత్ర చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. అంటే ప్రాణం ఉన్న ప్రతి దాని మీద ఈ గ్రహ ప్రభావాలు, ఈ 3 గ్రహ ప్రభావాలు పడి వాళ్ళల్లో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది.